ఏంట్రా ఎన్ని ఇంటర్వ్యూస్ అటెంప్ట్ అయినా ఒక్క సాఫ్ట్‌వేర్ జాబ్ కూడా రావట్లేదు అని ఎవరైనా అంటున్నారా? లేదా మీరే ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారా? లేదా అసలు కోడింగ్ లాంగ్వేజ్ లేకుండా ఒకవేళ ఉన్నా కూడా ఫ్రెషర్‌గా ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారా? తక్కువ టైంలో సాఫ్ట్‌వేర్ జాబ్ కావాలి అంటే మీరు వేసే ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. సాఫ్ట్‌వేర్ జాబ్ చేయడానికి ముందు అందుకు అవసరమైన స్కిల్స్ కన్ఫర్మ్‌గా నేర్చుకోవాలి. ఆ స్కిల్స్ ఏంటో తెలియాలి అంటే ఈ వీడియో మొత్తం చూడండి. స్కిల్ నెంబర్ 1 ఎస్‌డిఎల్‌సి అంటే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్. మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్‌ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే మీకు ఎస్‌డిఎల్‌సి పై మంచి నాలెడ్జ్ అవసరం. ఒక ప్రాజెక్ట్‌ని హై క్వాలిటీ ఇంకా లో బడ్జెట్ అలానే షార్ట్ టైంలో కంప్లీట్ చేయడానికి ఎస్‌డిఎల్‌సి తెలుసుకోవాలి. ఎస్‌డిఎల్‌సిలో ఫేజెస్ ఉంటాయి. ఆ ఫేజెస్ ఏంటంటే అవి ప్లానింగ్ ఫేజ్, కోడింగ్ ఫేజ్, టెస్టింగ్ ఫేజ్, రిలీజ్ ఫేజ్, డిప్లాయ్ ఫేజ్, ఆపరేట్ ఫేజ్ అండ్ మానిటర్ ఫేజ్. వీటి గురించి తెలుసుకోవాలి అండ్ మెథడాలజీ కూడా తెలియాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్‌కి వాటర్ ఫాల్ మోడల్, రాడ్ మోడల్, స్పైరల్ మోడల్, వి మోడల్, అజైల్ మోడల్. స్కిల్ నెంబర్ 2 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కనీసం ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా పర్ఫెక్ట్‌గా తెలిసి ఉండాలి. నాకు సి లాంగ్వేజ్ బేసిక్స్ వచ్చు, నేను సాఫ్ట్‌వేర్‌కి ట్రై చేసుకోవచ్చా అంటే నో. ఊప్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. అంటే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి తెలిసి ఉండాలి. మీరు నేర్చుకున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో నుండి ఎగ్జామ్స్‌లో గానీ, ఇంటర్వ్యూలో గానీ డెప్త్‌గా అడిగినా చెప్పాలి, రాయమన్నా రాసేలా ఉండాలి. అప్పుడు మాత్రమే సాఫ్ట్‌వేర్ జాబ్ తెచ్చుకోవడం ఈజీ. పైథాన్ లాంగ్వేజ్ చాలా ఈజీ అండ్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న లాంగ్వేజ్. దానితో పాటు జావా ప్రోగ్రామింగ్ నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది. స్కిల్ నెంబర్ 3 కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్. బీటెక్ మెకానికల్, సివిల్ ఇలా కంప్యూటర్ సైన్స్ కాకుండా వేరే స్ట్రీమ్స్ నుండి సాఫ్ట్‌వేర్ జాబ్‌కి ట్రై చేస్తున్నప్పుడు మీకు కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్‌తో కాంపిటీషన్ గట్టిగా ఉంటుంది. వాళ్ళతో పోటీ పడాలంటే మీరు ఇంపార్టెంట్ కంప్యూటర్ సైన్స్ కాన్సెప్ట్స్ ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. అవి ఆపరేటింగ్ సిస్టమ్ కంప్యూటర్ నెట్వర్క్ ఇంకా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో ఉండే కాన్సెప్ట్స్ కానీ ఎస్క్యూఎల్ అంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అనేది తెలిసి ఉండాలి. అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తో పాటు మరీ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది డేటా స్ట్రక్చర్. స్కిల్ నెంబర్ 4 క్వాంట్ అండ్ రీజనింగ్. మీరు ఫ్రెషర్గా జాయిన్ అవ్వాలా? అయితే చాలా సాఫ్ట్‌వేర్ కంపెనీస్ ఆన్లైన్ రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. మ్యాథమెటికల్ ఎబిలిటీ, అనలిటికల్ రీజనింగ్, వర్బల్ ఎబిలిటీతో పాటు పజిల్ సాల్వింగ్ ఇంకా సూడో కోడ్స్ కూడా అడుగుతున్నారు. మీరు టెక్నికల్‌గా ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా క్వాలిఫైడ్ టెస్ట్‌లో పాస్ అవ్వడం కంపల్సరీ. మీరు సక్సెస్‌ఫుల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవ్వాలంటే మరి మీకు ఈ కోర్సెస్ అన్ని పర్ఫెక్ట్‌గా నేర్పించే ఒక ఇన్‌స్టిట్యూట్ కావాలి కదా! సో హియర్ కమ్స్ క్వాలిటీ థాట్. హైదరాబాద్‌లో నెంబర్ 1 ఇన్‌స్టిట్యూట్ క్వాలిటీ థాట్. ఇక్కడ కోర్స్ తీసుకున్న వాళ్ళందరూ సక్సెస్‌ఫుల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ అయ్యి ఇప్పుడు కోట్లల్లో సంపాదిస్తున్నారు. థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ ఇప్పించిన ఘనత ఈ క్వాలిటీ థాట్. క్వాలిటీ థాట్ బలం విద్యార్థుల ఘన విజయం. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి వెంటనే డెమో క్లాసెస్ కి అటెండ్ అవ్వండి.